ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్. జనసేనపై రివర్స్ అయిన చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ప్రభుత్వంలో పెండింగ్ పదవులపై కూటమి సర్కారు దృష్టి పెట్టింది. అటు నామినేట్ పదవుల విషయంలో సైతం ఒక స్పష్టత వస్తుంది. టీడీపీతో సహా అన్ని కీలక పదవులపై చంద్రబాబు ఒక క్లారిటీకి వస్తున్నారు. పవన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యంత కీలకంగా భావించే టీడీపీ చైర్మన్ పదవి విషయంలో ఎప్పటికీ ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అంటే తాజాగా డిప్యూటీ స్పీకర్తో పాటు చీఫ్ విప్ పదవికి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎంతో పాటు మంత్రులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిపి స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రను ఎంపిక చేశారు. అయితే వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకరణ దృష్ట్యా అప్పట్లో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 2 నెలలు సమీకరిస్తుండటంతో డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు చీఫ్ విప్, ఇతర విప్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. ఇక డిప్యూటీ స్పీకర్గా కాల్వ శ్రీనివాసులు ఎంపిక చేశారు. చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు పేరును ఖరారు చేశారు. కూటమిలో 135 అసెంబ్లీ సీట్లు రావడంతో టీడీపీకి చీఫ్ విప్ పదవి కేటాయించాల్సి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవికి చాలా పేర్లు వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసు వైపు మొగ్గు చూపారు. ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి కేటాయించడంలో రాయలసీమకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే చాలా ద్రోహం చేసినట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే జనసేన పైన రివర్స్ అయినట్టు తెలుస్తోంది చంద్రబాబు. ఎందుకంటే కనీసం చీఫ్ విప్లో కూడా జనసేనకు ఒకటి కూడా ఇవ్వలేదు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట నాలుగు పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.